ఓం శాంతి. ఏప్రిల్ 30వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. అందరికన్నా ఉత్తమమైన వారు దేవతలు. ప్రశ్న: ఇక్కడ పిల్లలైన మీరు ఏ శ్రమను చేస్తారు? అది సత్యయుగంలో ఉండదు. జవాబు: ఇక్కడ దేహసహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మాభిమానిగా అయ్యి శరీరాన్ని విడిచిపెట్టేందుకు చాలా శ్రమించాల్సి వస్తుంది. సత్యయుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చొని శరీరాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు మీరు నేను ఆత్మను, నేనీ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని విడిచిపెట్టాలి, కొత్తది తీసుకోవాలి అన్న శ్రమను లేదా అభ్యాసాన్ని చేస్తారు. సత్యయుగంలో ఈ అభ్యాసం యొక్క అవసరం ఉండదు. పాట: దూరదేశంలో నివసించేవారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు, మళ్ళీ అనగా కల్పకల్పము తర్వాత. దీనినే దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి రావడమని అంటారు. కేవలం వారొక్కరి కోసమే ఈ గాయనం ఉంది. వారినే అందరూ స్మృతి చేస్తారు. వారు విచిత్రుడు. వారికి చిత్రమేమీ లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతలని అంటారు. శివ భగవానువాచ అని అంటారు. వారు పరంధామంలో ఉంటారు. వారిని సుఖధామములోకి ఎప్పుడూ పిలవరు, దుఃఖధామములోనే పిలుస్తారు. వారు రావడం కూడా సంగమయుగంలో వస్తారు. ఇది పిల్లలకైతే తెలుసు. సత్యయుగంలో మొత్తం విశ్వమంతటిపైన పురుషోత్తములైన మీరు ఉంటారు. మధ్యములు, కనిష్ఠులు అక్కడ ఉండరు. ఉత్తమోత్తమమైన పురుషులు శ్రీ లక్ష్మీనారాయణలే కదా. వీరిని ఆ విధంగా తయారు చేసేవారు శ్రీ శ్రీ శివబాబా అని మీరు అంటారు. శ్రీ శ్రీ అని ఆ శివబాబానే అంటారు. ఈ రోజుల్లోనైతే సన్యాసులు మొదలైన వారు కూడా తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. కావున తండ్రే వచ్చి ఈ సృష్టిని పురుషోత్తమముగా తయారు చేస్తారు. సత్యయుగములో మొత్తం సృష్టి అంతటిలో ఉత్తమోత్తములైన పురుషులు ఉంటారు. ఉత్తమోత్తమమైన వారికి మరియు అతి కనిష్ఠులైన వారికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని ఈ సమయంలో మీరు అర్థం చేసుకుంటారు. కనిష్టమైన మనుషులు తమ నీచత్వాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మనము ఎలా ఉండేవారిమి, ఇప్పుడు మనం మళ్ళీ స్వర్గవాసులుగా పురుషోత్తములుగా అవుతున్నాము అని. ఇది ఉన్నదే సంగమయుగము. ఈ పాత ప్రపంచము కొత్తదిగా తయారవ్వనున్నదని మీకు నమ్మకముంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా తప్పకుండా తయారవుతుంది. కొత్త దానిని సత్యయుగమని, పాతదానిని కలియుగమని అంటారు. తండ్రి ఉన్నారే సత్యమైన బంగారము వంటివారు. సత్యాన్ని వినిపించేవారు. వారిని ట్రూత్ అని అంటారు. అంతా సత్యమే చెప్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని
వారు ఏదైతే అంటారో అది అసత్యము. ఇప్పుడు తండ్రి అంటారు, అసత్యాన్ని వినకండి, చెడు వినకండి, చెడు చూడకండి. రాజవిద్య యొక్క విషయమే వేరు. అది ఉన్నదే అల్పకాలికమైన సుఖాన్నిచ్చేందుకు. మరొక జన్మను తీసుకున్నారంటే మళ్ళీ కొత్తగా చదవాల్సి వస్తుంది. అది అల్పకాలికమైన సుఖము. ఇది 21 జన్మలు, 21 తరాల కోసము. తరము అని సంపూర్ణ ఆయుష్ను అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మరణాలు సంభవించవు. ఇక్కడైతే చూడండి, అకాల మరణాలు ఎలా జరుగుతూ ఉంటాయో. జ్ఞానంలో కూడా మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కాలుడిపై విజయాన్ని పొందుతున్నారు. మీకు తెలుసు అది అమరలోకము, ఇది మృత్యులోకము. అక్కడైతే వృద్ధులుగా అయినప్పుడు మేమీ శరీరాన్ని వదిలి బాలునిగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది. వృద్ధాప్యము పూర్తవుతుంది మరియు శరీరాలను వదిలేస్తారు. కొత్త శరీరము లభిస్తుందంటే అది మంచిదే కదా. కూర్చొని సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడైతే ఆ అవస్థలో ఉంటూ శరీరాన్ని వదలాలంటే శ్రమ అనిపిస్తుంది. ఇక్కడి శ్రమ అక్కడ మళ్ళీ సాధారణమైన విషయంగా అయిపోతుంది. ఇక్కడ దేహసహితంగా ఏదైతే ఉందో అంతా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ పాత ప్రపంచాన్ని వదిలివేయాలి. కొత్త శరీరాన్ని తీసుకోవాలి. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరము లభించింది. తరువాత కామచితిపై కూర్చోవడం వలన నల్లగా తమోప్రధానంగా అయిపోయారు. కావున శరీరం కూడా నల్లనిదే లభిస్తుంది. సుందరము నుండి శ్యామముగా అయిపోయారు. కృష్ణుడి పేరైతే కృష్ణుడే. మరి వారిని శ్యామసుందరుడని ఎందుకంటారు? చిత్రాలలో కూడా కృష్ణుడి చిత్రాన్ని నల్లగా చేస్తారు, కానీ అర్థం తెలుసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా శ్యామముగా అయ్యారు. సతోప్రధానులను పురుషోత్తములని అంటారు. తమోప్రధానులను కనిష్ఠులని అంటారు. తండ్రి అయితే సదా పవిత్రమైన వారు. వారు సుందరంగా తయారు చేసేందుకు వస్తారు. వారు బాటసారి కదా. కల్పకల్పము వస్తారు. లేదంటే పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎవరు తయారు చేస్తారు? ఇది పతిత చీచీ ప్రపంచము. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీకు తెలుసు, తండ్రి మనల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. దేవతలుగా అయ్యేందుకు మనమే మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. ఇప్పుడిది సంగమయుగమని ప్రపంచానికి తెలీదు. శాస్త్రాలలో కల్పము యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా రాశారు. కావున కలియుగము ఇంకా బాల్యములోనే ఉందని భావిస్తారు. ఇక్కడికి మనము ఉత్తమోత్తములుగా కలియుగి పతితుల నుండి సత్యయుగి పావనులుగా, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని ఇప్పుడు మీరు మనసులో అర్థం చేసుకుంటారు. మురికి పట్టిన వస్త్రాలను
భగవంతుడు శుభ్రం చేస్తారని గ్రంథులో కూడా మహిమ ఉంది. కానీ గ్రంథును చదివేవారు కూడా అర్థాన్ని అర్థం చేసుకోరు. ఈ సమయంలోనైతే తండ్రి వచ్చి మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలను శుభ్రం చేస్తారు. మీరు ఆ తండ్రి ఎదురుగా కూర్చున్నారు. తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. తండ్రే జ్ఞానసాగరుడు. వారు సత్యము, చైతన్యము, అమరుడు, పునర్జన్మరహితుడు. వారు శాంతి సాగరుడు, సుఖసాగరుడు, పవిత్రతా సాగరుడు. మీరు వచ్చి ఈ వారసత్వాన్ని ఇవ్వండని వారినే పిలుస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మల కొరకు తండ్రి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది అవినాశి చదువు. చదివించేవారు కూడా అవినాశి తండ్రి. అర్ధకల్పము మీరు రాజ్యాన్ని పొందుతారు. తరువాత రావణ రాజ్యము వస్తుంది. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ప్రాణప్రియమైన వారు తండ్రి ఒక్కరే. ఎందుకంటే వారే పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించి అపారమైన సుఖంలోకి తీసుకువెళ్తారు. వారు మా ప్రాణాల కన్నా ప్రియమైన పారలౌకిక తండ్రి అని మీరు నిశ్చయంతో అంటారు. ప్రాణము అని ఆత్మను అంటారు. మనుష్య మాతృలందరూ వారిని గుర్తు చేస్తారు. ఎందుకంటే అర్ధకల్పం కొరకు దుఃఖము నుండి విడిపించి శాంతి మరియు సుఖాన్నిచ్చేవారు తండ్రి మాత్రమే. కావున వారు ప్రాణాల కన్నా ప్రియమైన వారు కదా. మీకు తెలుసు, సత్యయుగంలో మనము సదా సుఖంగా ఉంటాము. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. తరువాత రావణ రాజ్యంలో దుఃఖము ప్రారంభమవుతుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. ఇక్కడ ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖం ఉంటుందని మనుషులు భావిస్తారు. కానీ అలా కాదు. మీకు తెలుసు, స్వర్గము వేరు, నరకము వేరు. స్వర్గస్థాపన రాముడైన తండ్రి చేస్తారు. నరకము యొక్క స్థాపన రావణుడు చేస్తాడు. అతణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తారు. కానీ ఎందుకు కాలుస్తారు? అతడు ఎవరు? అసలేమీ తెలీదు. ఎంత ఖర్చు చేస్తారు? ఎన్ని కథలు కూర్చొని వినిపిస్తారు. రాముడి సీతను, భగవతిని రావణుడు అపహరించినట్లుగా చెప్తారు. అలా జరిగి ఉండవచ్చని మనుషులు కూడా భావిస్తారు. ఇప్పుడు మీకు అందరి కర్తవ్యం గురించి తెలుసు. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళాల గురించి మనుష్య మాతృలెవ్వరికీ తెలిసి ఉండదు. తండ్రికే తెలుసు. వారిని ప్రపంచ రచయిత అని కూడా అనరు. ప్రపంచం అయితే ఉండనే ఉంది. తండ్రి వచ్చి కేవలం ఈ చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని ఇస్తారు. భారత్లో ఈ లక్ష్మీనారాయణల రాజ్యము ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది? దేవతలు ఎవరితోనైనా యుద్ధం చేశారా? ఏమీ చెయ్యలేదు. అర్ధకల్పం తర్వాత రావణరాజ్యము ప్రారంభం అవ్వడంతో దేవతలు వామమార్గంలోకి వెళ్ళిపోతారు. అంతేగాని యుద్ధములో ఎవరో ఓడించారని కాదు. సైన్యము మొదలైన వాటి విషయమేదీ ఉండదు. యుద్ధము ద్వారా రాజ్యాన్ని తీసుకోరు.
పోగొట్టుకోరు. ఇక్కడైతే యోగంలో ఉంటూ పవిత్రంగా అయ్యి పవిత్ర రాజ్యాన్ని మీరు స్థాపన చేస్తారు. అంతేగాని చేతిలో ఏ వస్తువు లేదు. ఇది డబల్ అహింస. ఒకటి పవిత్రత యొక్క అహింస, రెండవది మీరు ఎవ్వరికి దుఃఖమునివ్వరు. అన్నింటికన్నా పెద్ద హింస కామఖడ్గానికి సంబంధించినది. అదే ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. రావణరాజ్యములోనే దుఃఖము ప్రారంభమవుతుంది. వ్యాధులు మొదలవుతాయి. ఎన్ని లెక్కలేనన్ని వ్యాధులు ఉన్నాయి. అనేక రకాల మందులు వెలువడుతూ ఉంటాయి. రోగగ్రస్తులుగా అయిపోయారు కదా. మీరు ఈ యోగబలం ద్వారా 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. అక్కడ దుఃఖము లేక అనారోగ్యము యొక్క నామరూపాలే ఉండవు. దానికోసమే మీరు చదువుతున్నారు. భగవంతుడు మనల్ని చదివించి భగవాన్ భగవతీలుగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. చదువు కూడా ఎంత సహజమైనది. అరగంట పావుగంటలో మొత్తం చక్రము యొక్క జ్ఞానమంతా అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా ఎవరెవరు తీసుకుంటారనేది మీకు తెలుసు. భగవంతుడు మనల్ని చదివిస్తారు. వారు నిరాకారుడు. వారి సత్యాతి సత్యమైన పేరు శివ. వారు కళ్యాణకారి కదా. సర్వుల కళ్యాణకారి, సర్వుల సద్గతిదాత, ఉన్నతోన్నతమైన తండ్రి. ఉన్నతోన్నతులైన మనుషులుగా తయారు చేస్తారు. తండ్రి చదివించి తెలివైన వారిగా చేసి ఇప్పుడు వెళ్ళి చదవండని అంటారు. ఈ బ్రహ్మకుమారి కుమారులను చదివించేవారు శివబాబా. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఈ విషయంలోనే తికమక పడతారు. వీరి యొక్క అనేక జన్మల అంతిమంలో దత్తత తీసుకున్నారని అంటారు. ఇప్పుడు అనేక జన్మలు ఎవరు తీసుకున్నారు? ఈ లక్ష్మీనారాయణలే పూర్తి 84 జన్మలను తీసుకున్నారు. అందుకే కృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు. మనమే సుందరంగా ఉండేవారము. తరువాత 2 కళలు తగ్గిపోయాయి. కళలు తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు కళాహీనంగా అయ్యాము. ఇప్పుడు తమోప్రధానము నుండి మళ్ళీ సతోప్రధానంగా ఎలా తయారవ్వాలి? తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని కూడా మీకు తెలుసు. ఇప్పుడు యజ్ఞములో బ్రాహ్మణులు కావాలి. మీరు సత్యమైన బ్రాహ్మణులు, సత్యమైన గీతను వినిపించేవారు. అందుకే సత్యమైన గీతా పాఠశాల అని మీరు రాస్తారు కూడా. ఆ గీతలోనైతే పేరే మార్చేశారు. కల్పక్రితము ఎవరైతే వారసత్వాన్ని తీసుకుని ఉంటారో వారే తీసుకుంటారు. మీ మనసును ప్రశ్నించుకోండి, మేము పూర్తి వారసత్వాన్ని తీసుకోగలమా? మనుషులు శరీరాన్ని వదిలినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆ వినాశీ సంపాదన అయితే తోడుగా వెళ్ళదు. మీరు శరీరాన్ని వదిలితే చేతులు నింపుకొని వెళ్తారు. ఎందుకంటే 21 జన్మల కొరకు మీరు మీ సంపాదనను జమ చేసుకుంటున్నారు. మనుషుల సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. మరి మనము ట్రాన్స్ఫర్ చేసి బాబాకు ఎందుకు ఇవ్వకూడదు? ఎవరైతే ఎక్కువగా దానము చేస్తారో
వారు మరుసటి జన్మలో షావుకారులుగా అవుతారు. ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అందుకు ప్రతిఫలంగా మీకు 21 జన్మల కొరకు లభిస్తుంది. వారైతే ఒక్క జన్మ కొరకు అల్పకాలము కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీరైతే 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. తండ్రి అయితే దాత. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరెంతగా చేసుకుంటారో అంతగా పొందుతారు. వారు ఇండైరెక్టుగా దానపుణ్యాలు చేస్తారు. కావున అల్పకాలము కొరకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది డైరెక్ట్. ఇప్పుడు అంతా కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వీరిని చూశారు, ఎంత సాహసం చేశారు. సర్వస్వము ఈశ్వరుడే ఇచ్చారని మీరంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇదంతా నాకు ఇవ్వండి, నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. బాబా అయితే వెంటనే ఇచ్చేశారు, ఆలోచించలేదు. పూర్తి అధికారాన్ని ఇచ్చేశారు. నాకు విశ్వరాజ్యాధికారం లభిస్తుందన్న నష ఎక్కింది. పిల్లలు మొదలైన వారి గురించి ఏమీ ఆలోచించలేదు. ఇచ్చేవారు ఈశ్వరుడు. కావున ఎవరికైనా నేను బాధ్యుణ్ణి ఎలా అవుతాను? 21 జన్మల కొరకు ఎలా ట్రాన్స్ఫర్ తెలుసుకోవాలంటే ఈ తండ్రిని చూడండి, ఫాలో ఫాదర్ చేయండి. ప్రజాపిత బ్రహ్మ చేశారు కదా. ఈశ్వరుడైతే దాత. వారు వీరి ద్వారా చేయించారు. మీకు కూడా తెలుసు, తండ్రి నుండి రాజ్యాధికారం తీసుకునేందుకు మనము వచ్చాము. రోజురోజుకు సమయము తగ్గిపోతూ ఉంటుంది. ఆపదలు ఎటువంటివి వస్తాయంటే ఇక అడగకండి. వ్యాపారుల శ్వాస గుప్పిట్లో ఉంటుంది, ఏ యమదూతలు వస్తారో అని. సిపాయిల ముఖాలను చూసి మనుషులు స్పృహ కోల్పోతారు. మున్ముందు ఎంతగానో విసిగిస్తారు. బంగారం మొదలైనవేవి పెట్టుకోనివ్వరు. ఇక మీ వద్ద ఏముంటుంది? ఏదైనా కొనుగోలు చేసేందుకు ధనమే ఉండదు. నోట్లు మొదలైనవి కూడా చెల్లవు. రాజ్యము మారిపోతుంది. అంతిమంలో చాలా దుఃఖితులై మరణిస్తారు. చాలా దుఃఖం తర్వాత మళ్ళీ సుఖముంటుంది. ఇది అనవసరమైన రక్తసిక్తపు ఆట. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. దీనికన్నా ముందు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్నైతే తీసుకోవాలి. తిరగండి, విహరించండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పావనంగా అవుతారు. ఇకపోతే ఆపదలు ఎన్నో వస్తాయి. ఎంతగానో ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు ఎటువంటి అభ్యాసం చెయ్యాలంటే అంతిమంలో ఒక్క శివబాబాయే గుర్తుండాలి. వారి స్మృతిలోనే ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టాలి. మిత్ర సంబంధీకులు మొదలైన వారెవరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం చెయ్యాలి. తండ్రినే స్మృతి చెయ్యాలి మరియు నారాయణుడిగా తయారవ్వాలి. ఈ అభ్యాసము ఎంతగానో చేయాల్సి ఉంటుంది. లేదంటే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఇంకెవరైనా గుర్తుకు వచ్చినట్లయితే ఫెయిల్ అయినట్లు. ఎవరైతే పాస్ అవుతారో వారే విజయమాలలో కూర్చబడతారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నానని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చేతిలో ఏదైనా ఉన్నట్లయితే అది అంతిమ సమయంలో గుర్తుకు వస్తుంది. చేతిలో లేదంటే గుర్తు కూడా రాదు. తండ్రి అంటారు,
నా వద్ద ఏమీ లేదు, ఇవి నా వస్తువులు కావు. ఆ జ్ఞానానికి బదులుగా ఈ జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే 21 జన్మల కొరకు వారసత్వము లభిస్తుంది. లేదంటే స్వర్గరాజ్యాన్ని పోగొట్టుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి, లేకపోతే శిక్షలను అనుభవించి లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్తాము. పదవి కూడా ఏమీ లభించదు. శ్రీమతముపై నడిచినట్లయితే కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుంటారు. కృష్ణుడి వంటి పతి లభించాలి, కృష్ణుడి వంటి కొడుకు లభించాలని అంటారు కదా. కొందరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు, కొందరు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విధంగానైతే బ్రహ్మ బాబా తమదంతా ట్రాన్స్ఫర్ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేశారో, ఆలోచించలేదో, అదేవిధంగా ఫాలో ఫాదర్ చేసి 21 జన్మల ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. 2వ పాయింట్, అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు అన్న అభ్యాసం చెయ్యాలి. నాదంటూ ఏదీ లేదు, సర్వస్వము బాబాది. అల్ఫ్ మరియు బే ఈ స్మృతి ద్వారా పాస్ అయ్యి విజయమాలలోకి రావాలి. వరదానము: మనసుపై పూర్తి అటెన్షన్ను ఉంచే ఎక్కే కళ యొక్క అనుభవి విశ్వ పరివర్తక భవ. వివరణ: ఇప్పుడు చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అవ్వాలి. అందుకే ఇప్పుడు మనసులోని ఒక్క సంకల్పము వ్యర్థమైనా ఎంతో పోగొట్టుకున్నట్లు. ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి. వర్తమాన సమయంలో సంకల్పాల అలజడి కూడా పెద్ద అలజడిగా లెక్కింపబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయము మారిపోయింది, పురుషార్థపు గతి కూడా మారిపోయింది. కావున సంకల్పాలలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడైతే మనసుపై ఇంతటి అటెన్షన్ ఉంటుందో అప్పుడు ఎక్కే కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. స్లోగన్: కర్మలలో యోగం యొక్క అనుభవము అవ్వడము అనగా కర్మయోగిగా అవ్వడము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: బాబా మరియు మీరు ఈ కంబైన్డ్ రూపాన్ని అనుభవము చేస్తూ సదా శుభభావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వాణి, శ్రేష్ట దృష్టి, శ్రేష్ట కర్మల ద్వారా విశ్వకళ్యాణకారి రూపాన్ని అనుభవము చేసినట్లయితే క్షణంలో సర్వ సమస్యలను సమాధానపరచగలరు. సదా ఒక స్లోగన్ను గుర్తుంచుకోండి: సమస్యగాను అవ్వము, అలాగే సమస్యను చూసి అలజడి చెందము, స్వయం కూడా సమాధాన స్వరూపులుగా ఉంటాము మరియు ఇతరులకు కూడా సమాధానాన్ని ఇస్తాము. ఈ స్మృతి సఫలతా స్వరూపులుగా చేస్తుంది. ఓం శాంతి.